హలో అండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ లాంగ్ వీడియో చేస్తున్నానండి. అందుకే ఒక మంచి రెసిపీతో ముందుకొచ్చానండి. సో, ఇలా వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని, నెయ్యి వేసుకొని కలుపుకొని తింటుంటే మీకేం అవసరం లేదండి. అంత బాగుండిద్ది ఈ పచ్చడి. మరి ఈ పచ్చడి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఇంతకీ ఇదేం పచ్చడి అనుకుంటున్నారండి? అదేనండి నల్లేరు పచ్చడి. సో, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. సో, ఇప్పుడు దీని విషయానికొస్తే మా అమ్మ వాళ్ళ ఇంటికి దగ్గర ఈ చెట్టు అయితే ఉందండి. సో, లాస్ట్ టైం వెళ్ళినప్పుడు టమాటా చెట్టు వేసానండి. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అదొక మంచి టమాటాలైతే చాలానే వచ్చాయండి. బట్ అన్నీ కోతులు తినేసాయండి పాపం. ఇదొక్కడే మిగిలింది. ఇంకా 2 కూడా ఉన్నాయండి. పచ్చిగా ఉన్నాయి చూసారు కదా! ఇప్పుడు అసలు విషయానికి వద్దామండి. ఇదిగోండి ఇప్పుడు చూస్తున్నారు కదా! ఇదేనండి నల్లేరు. చాలామందికి తెలిసుండొచ్చండి ఇది. ఎక్కువ పల్లెటూర్లలో చాలా ఎక్కువగా ఉంటాయండి ఇవి. ఇంకొన్ని చోట్ల దీన్ని వజ్రవల్లి అని కూడా అంటారండి. ఇప్పుడు దీంతో మనం పచ్చడి ఎలా చేసుకుందామో చూసేద్దాం. మరి రెడీనేనా? ఫస్ట్ అయితే మనం చేతులకి నూనె రాసుకొని దీన్ని సైడ్స్ అన్నీ తీసుకొని కట్ చేసుకోవాలండి. సైజెస్ మన ఇష్ట ప్రకారంగా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా కట్ చేసుకున్నానండి ఈ పీసెస్ సైజులో. సో, చాలా టైం అయితే పట్టిందండి. అందులోనూ బాబు ప్రతి 10 నిమిషాలకేమో ఆయిల్ అయిపోతుంటే మళ్ళీ మళ్ళీ రాసుకొని కట్ చేయాల్సి వచ్చిందండి. లేకపోతే దురద వచ్చేసిద్ది. సో, అది చాలా ఇచ్చింగ్‌గా కూడా అనిపిస్తూ ఉంది. బట్ ఫైనల్లీ ఆయిల్ అప్లై చేసుకొని అంతా క్లీన్ చేశానండి. సో, ఇలా కట్ చేసుకున్నాను. సో, మన కటింగ్ అయితే అయిపోయిన తర్వాత మరి మంచిగా దీన్ని క్లీన్ చేసుకోవాలండి. ఒక 2, 3 టైమ్స్ బాగా క్లీన్ చేసుకోండి. సో, ఇప్పుడు మనం వీటిని కడాయిలో నూనె వేసుకొని వీటిని మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలండి. సో, మగ్గేటప్పుడు ఒక 2, 3 టైమ్స్ బాగా తీసేసి బాగా మెత్తగా అయ్యేంత వరకు చేయాలండి దీన్ని. సో, ఈ పచ్చడి అయితే చాలా చాలా టేస్టీగా ఉందండి. సో, ఈ పచ్చడి వల్ల కూడా ఉండే బెనిఫిట్స్ గురించి కూడా నేను మీకు వీడియో లాస్ట్‌లో చెప్తానండి. సో, అంతవరకు నా వీడియో స్కిప్ చేయకుండా వాచ్ చేయాలి దానికోసం. మరి మీరైతే సో, ఇప్పుడు మనం దీంట్లో ఎండుమిరపకాయల్ని వేయించుకోవాలండి. సో, నేనైతే ఇక్కడ ఈ క్వాంటిటీలో తీసుకుంటున్నానండి. సో, ఇవి కూడా బాగా వేయించుకున్న తర్వాత నెక్స్ట్ మనం దీంట్లో ఇప్పుడు మనం మెయిన్ ఇంగ్రీడియంట్స్ తీసుకుంటున్నానండి. సో, ఇక్కడ నేనైతే చిన్నుల్లిపాయలు, ధనియాలు, మినపప్పు, మెంతులు, చింతపండు తీసుకున్నానండి. ఇప్పుడు లాస్ట్‌లో వీటిని కూడా వేయించుకుందామండి. ఇంకా కొంతమందైతే కందిపప్పు, వేరుశనగపప్పు అయినా తీసుకోవచ్చండి. తీసుకుంటారు కూడా. సో, ఎవరి టేస్ట్ వారిదండి. సో, మీకు అవసరమైతే కూడా యాడ్ చేసుకోవచ్చు. ఏం పర్లేదు. ఇప్పుడు వీటిని కూడా దోరగా వేయించుకోవాలండి. ఇప్పుడు మిక్సీలో కాకుండా మనము రోకల్లో దంచుకుందామండి. ఎప్పుడు మిక్సీలో తింటూ ఉంటే ఆ టేస్ట్ కన్నా రోకల్లో దంచుకుంటే ఉండే టేస్ట్ వేరుగా ఉండిద్దండి. సో, అందుకోసం నేను ఇవాళ ఇలా రోకల్లో వేసుకొని దంచుకుంటున్నాను అండి. వీటి ప్రయోజనాలు అయితే మరి ఇవి ఎరిగిన ఎముకలకి, మోకాల నొప్పికి, రక్తహీనతకి, క్యాన్సర్‌ని కూడా నిరోధిస్తుందండి. కీళ్ళ నొప్పులకు కూడా బాగా పనిచేస్తుందండి. నేను కూడా ఫస్ట్ టైం దీని గురించి తెలుసుకున్నప్పుడు అంతే ఆశ్చర్యపోయానండి. బట్ ఎలా ఉండిద్దో అనుకున్నాను ఈ రెసిపీ చేస్తున్నప్పుడు. బట్ ఫైనల్లీ చాలా బాగుందండి. వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి.